కొవ్వూరు నియోజకవర్గం అనే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం. గత 5 సంవత్సరాలు ఆయన చేసిన అప్పుకి లెక్క చూపి. ఎవరు చేసిన? ఆయన చంద్రబాబు చేసిన అప్పుకి లెక్క చూపి. ఎవరు ఆయనే దిగిపోతా లెక్క చెప్పాలా? ఎవరు లెక్క చెప్పాలా? ఆయనే. ఎవరు ఆయన? ఆయన చంద్రబాబు ఎప్పుడే దిగిపోయాడు. దిగిపోయేటప్పుడు లెక్క చెప్పాలి కదా. లెక్క చెప్పినా లెక్క చెప్పకపోయినా లెక్క ఉంటుంది. 5 సంవత్సరాల్లో పెట్టిన ప్రతి రూపాయికి లెక్క ఉంది. అవునులే. ఎక్కడ ఏం చెప్పాడు? 5 లక్షల కోట్ల అప్పు చెప్పాడా? 5 లక్షల కోట్ల అప్పు ఇచ్చాడా? ఏది చూపించు లెక్క చెప్పు. ఒకటి చెప్పు. లెక్కలు చెప్పు. దేనికి పెట్టింది లెక్కలు చెప్పు. ప్రతి రూపాయి లెక్క అంటున్నావా? కోట్లకు లెక్క చెప్పు చూద్దాం. చూడు 7 ఇళ్ళు అటు ఉండేది. చూడు బాయ్, మనిషి అప్పులు చేసిన వాళ్ళు లోపల తెగించారు. అప్పులు ఎవరు లోపల ఇచ్చారు? జగన్ మనిషిని డబ్బులు తినిపా తెంగి ఎగదెంగి దాముకొని తిరుగుతున్నాడు. ఖాళీలు కట్టిస్తాను డబ్బులు తెంగేసి చంద్రబాబు నాయుడు టిట్కో ఇల్లు కట్టాడు. రమ్మని బిల్డింగ్లు లేపిన్నాడు. చెప్పండి. ఇప్పుడు ఇల్లు కట్టేస్తామని చెప్పారు. ఇల్లు కడతామని ఒక్క ఇల్లు కట్టాడా? ఏడా? అదిగో అన్ని ఆడ త్వరలు అట్లా కడతామని చెప్పి ఏజెంట్లు వచ్చి డబ్బులు తెంగేసి మొహం సాటి తెంగుకొని వెళ్ళారు. ఎవరు చేస్తారు? ఆతులు పెరుక్కోవాల్సింది. వాళ్ళని పెరుక్కోవాల్సింది కింద. ఏం చేస్తారు? ఓడిపోతాడు. ఇంకా ఎటు పోయినట్టే కదా. ఏట్లు దిగినట్టే కదా. ఆల్రెడీ ఏట్లు దిగేసాం అయిపోయింది. అసలు మీరు అందరూ సంతకాలు పెట్టారంట కదా. దాంట్లో సంతకాలు పెడితేనే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడినాయి. అవును పెట్టారు. సంతకం కట్టిస్తారు. నమ్మకం నమ్మినందుకు దిగాడు పైన. ఆయన దావరముడి చరిత్ర గత 40-50 ఏళ్ళ నుంచి కాలనీ ఇళ్ళు ఇస్తే ఆ రామచంద్రారెడ్డి కాలనీ కానీ ఇవన్నీ పార్టీ తరఫున అన్ని నడిపారు. తర్వాత ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఇచ్చారు, కట్టించారు, అయిపోయినాయి. ఇట్లాంటి కాలనీని ఇల్లు ఇచ్చారే కానీ స్థలాలు ఇల్లు లేదు, పంట లేదు. మా పేరు 2 వచ్చే ఇల్లు తీసి తెంగేశారు. లక్ష రూపాయలు అక్కడ అమ్ముకున్నారు. ప్లాట్లు వైఎస్ఆర్ వాళ్ళు అమ్ముకున్నారు. అలా బొంకాయన ఉన్నాడు, ఆయన చేస్తాడు. ఆయనకి వికలాంగుడు. తర్వాత గవర్నమెంట్ లో ఎవరు వస్తే వాళ్ళు నిర్ణయం చేస్తారు. ప్రతి దగ్గర ఏంటంటే ఎవరు గవర్నమెంట్ లో కానీ వస్తే వాళ్ళే అవతల బయటికి ఓడిపోతాడని తెలిసే కోడి కత్తి డ్రామా ఆ ఎలక్షన్ లో గెలుచుకున్నాడు. ఇప్పుడు గులకరాయి గణేష్ నిన్న స్టార్ట్ అయింది. గులకరాయి గణేష్ ఈ డ్రామా ఆడుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమనుకున్నా కూడా ఎంత సర్వేలు చేసుకున్నా జనాల మైండ్ లో ఉండేది వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయం వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయం ఉంటుంది. న్యూట్రలైజ్ ఎవరైతే ఉండారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉండారో వీళ్ళే ప్రభుత్వాన్ని సెట్ చేసేది. ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే సెట్ చేస్తారో వాళ్ళే. అది ఎవరు చెప్తారు? ప్రజలు నిర్ణయిస్తారు. నేను అభిప్రాయం అంటే చెప్తాను. చెప్పలేరు. అది రిస్క్ ఏం లేదు. రిస్క్ ఏముంది? ఎందుకు చెప్పలేదు? చెప్పలేము. అర్థం కాదు. ఎందుకు చెప్పలేము. ప్రజలు యోధి నిర్ణయిస్తారు, అదే జరుగుతుంది. కానీ ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే అటు చెప్తాం. ఎవరు గెలుస్తారని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని నేను చెప్తే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా, లేదంటే చంద్రబాబు నాయుడు? ప్రజల అభిప్రాయం లాస్ట్ ఉండొచ్చు. ఓటు కాడ పోయేటప్పుడు మారిపోవచ్చు. దావరముడి చరిత్ర ఇప్పటికి జరగల. గత ఇప్టాల నుంచే ఉంది. ఎల్ల వచ్చింది. ఈ మొత్తం బుచ్చిరెడ్డిపాటు జొన్నాడు రేవు దగ్గొట్టాడు. గంగపట్నం దాకా దోసుకొని పోయింది. మొత్తం నాశనం అయిపోయింది. రూపాయి ఇలా ఎవడు మాకేం ఎవరా ఒక్క రూపాయి ఇలా మా గ్రామంలో చెప్పమని ఎవరు రైతులు వచ్చి వాళ్ళ కార్యకర్తలు లేపి వాళ్ళ తలా 10 రూపాయలు చేతిలో పెట్టి తెంగేశాడు. ఒక్క రూపాయి పంచలా. 2,000 రూపాయలు ఎవరికి ఎవరికి వేరే వాళ్ళు ఇచ్చారులే. ప్రభుత్వం 2,000 ఇచ్చింది లేదా? ప్రభుత్వం డబ్బులు మా రూపాయి ముట్ల మా గ్రామానికి ముట్ల. ఇల్లు మునిపి నెలల్లో ఉండాం. మామూలు చూసిన దిక్కు కూడా లేదు. అది ఇవి దామరముడిలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు. అది కొవ్వూరు నియోజకవర్గం అనే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం.